కాఫీ తీసుకురా. అలాగే. ఇంకా ఇక్కడే నిల్చున్నావే, వెళ్ళు. వికాస్, ఏంటి హడావిడి? నాకేం కాలేదు. నీకేమైందో నాకు తెలుసు. సందేహం లేదు, వీడు చాలా బాగా నటిస్తున్నాడు. అమ్మా, కాఫీ. ఇదిగో వస్తున్నానరా. ఇవ్వు. ఇదిగో. వికాస్, ఏం జరిగిందిరా? అమృత ఎందుకు అంత డల్గా ఉంది? తనని కాఫీ అయినా తాగనిస్తారా? ఇలా ఇవ్వు. అమృత, ఇక్కడే బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటావా లేదా అవుట్ హౌస్కి వెళ్తావా? వికాస్, అసలు ఏం జరిగింది? ప్లీజ్ నాన్న, ఇప్పుడేం అడగండి. ఏం జరిగింది వికాస్? ఏం జరిగిందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? తాతయ్య, ఏమిటమ్మా, ఏమైంది? అమృత, ఎందుకు ఏడుస్తావు? ఏడవద్దని చెప్పానా? నేనున్నాను కదా, ఊరుకో. వికాస్, ఏమిట్రా, ఏమైంది? తాతయ్య, అమృతని వాళ్ళ అమ్మ నాన్నకి దగ్గర చేద్దామని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. మమ్మల్ని చాలా దారుణంగా అవమానించారు తాతయ్య. అవును తాతయ్య. ఏం లేదు తాతయ్య, సింపుల్గా చెప్తాను. అమృత కారులో కూర్చోంది, నేను ఇంట్లోకి వెళ్ళాను. నమస్తే కృష్ణమూర్తి అంకుల్ అన్నాను, అంతే తాతయ్య. ఏరా, మొన్న మీ అమ్మ నాన్న వచ్చారు, నిన్న మీ తాతయ్య వచ్చాడు, ఈరోజు నువ్వు వచ్చావా అని ఒక్కసారిగా మీదికి వచ్చాడు పెద్ద ఆయన. పైగా నాకు కాబోయే మామగారు కదా అని రెస్పెక్ట్గా, అంకుల్ అమృతని తీసుకొచ్చాను, ఓ 10 నిమిషాలు మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నాను. అంతే, వాళ్ళ కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలైతే వచ్చే లావాన్ని చూశాను తాతయ్య. ఆ అవమానాన్ని నేను భరించలేకపోయాను తాతయ్య. నా కాలర్ పట్టుకొని ఇంట్లోంచి బయటికి గంటేశారు. అప్పుడే అమృత వచ్చి నా కాబోయే భర్తతో ఇలాగే నా ప్రవర్తించేది అని ఒక్క మాట నేను తాతయ్య. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్పలేను, నా వల్ల కాదు తాతయ్య. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పరా? నానా, చెప్పలేను, కానీ చెప్పక తప్పదు. కృష్ణమూర్తి అంకుల్ అమృత గొంతు నొక్కి చంపబోయాడు. ఆ కాలనీలో ఉండే ఎవరు చెప్పినా వినలేదు. ఎలాగోలాగా అమృతను కాపాడగలిగాను. ఇంకొక క్షణం ఆగితే అమృత మనకి దక్కేది కాదు, చచ్చిపోయేది. కృష్ణమూర్తి అసలు మనిషా పశువా? మరి ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా? అమృతని అక్కడికెందుకు తీసుకెళ్ళావురా? అమృతని వాళ్ళ నాన్నని కలుపుదామని నేను ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం వృధా అయింది. ఆ కృష్ణమూర్తి చాలా మొండి మనిషి. ఎంతైనా అమృత కన్న కూతురే కదా తాతయ్య. ఇన్ని రోజులు తల్లిదండ్రులు కళ్ళ ముందే ఉన్నా లేనట్టు ఒంటరిగా బతికింది. ఇక ముందైనా ఆ బాధ లేకుండా సంతోషంగా తల్లిదండ్రులతో ఉండాలనే తీసుకెళ్ళాను తాతయ్య. అమృత, మీ అమ్మ నాన్నల గురించి బాధపడకమ్మా. మమ్మల్ని మీ అమ్మ నాన్న అనుకో. ఏడవకమ్మా, మేమున్నాంగా, నిన్ను కడుపులో పెట్టి దాచుకుంటాం. తాతయ్య, మేమెంత ఓదార్చినా ఏడుస్తూనే ఉంది. మీరైనా కాస్త చెప్పండి, అమృత మీ మాట వింటుంది. అమృత, ఏడవకమ్మా, కాసేపు రెస్ట్ తీసుకుందు కానీ పద.
దాన్ని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావురా? అసలు ఈ కాఫీలు ఏంటి, సైకిల్ చేయడం ఏంటి? నువ్వు చెప్తుంటే ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలియటం లేదురా. అసలు ఇదంతా ఏంట్రా? స్కెచ్. ఓరి నాయనో, నీ స్కెచ్ ఓకేరా, కానీ మాకు అర్థం కావట్లేదే. అర్థమవుతుంది. వెయిట్ అండ్ సీ. కోయిదరా రా, నీ సంగతి చెప్తా. అంబ బలుకు, జగదంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు. కుర్రో కుర్రు, నేనెప్పుడూ కూర్చునే ఈ చెట్టు కింద శుభలక్ష్మి కూర్చోనుంది. కొంపదీసి నాలాగే జాతకాలు చెప్పుకుంటూ బతుకుదామనా ఏంటి? కుర్రో కుర్రు, వస్తున్నానే కూనా. ఓ శుభలక్ష్మి కూనా, ఏంటే వెయిటింగు? నువ్వు వస్తే బీటింగ్ చేద్దామని ఇక్కడ కూర్చొనున్నా. దా. నీకు ఏమైందే కూనా? అది కాదు కోయిదరా, అమృత రేణుకులకు ఒకే మొగుడు వికాస్ అవుతాడని చెప్పావు. నాకు వెంగయ్య ఒకడే మొగుడు అన్నావు. ఇప్పుడు ఇద్దరు మొగుళ్ళు వచ్చేలా ఉన్నారు కోయిదరా. అలా జరగదే కూనా. జరుగుతుంది కోయిదరా. నువ్వేమో వెంగయ్య నా మొగుడు అంటే నేను ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నేనే నీ మొగుడినంటూ ఆ అవతార్ దాపరించాడేంటి? అదెలా కుదురుతుందే కూనా? ఎందుకు కుదరదు? ఓహో, నీకు ఇద్దరిని చేసుకోవాలని కుతూహలంగా ఉంది అంటే కూనా? కోయిదరా, నీ భక్తులను వెటకారం చేస్తావా? భక్తురాలివా? ఊరుకోవే కూనా, నేనేమన్నా వరాలిచ్చే దేవుణ్ణా? అవును, ఇంట్లో నిన్నే దేవుడిగా భావించి పూజిస్తున్నాను. నువ్వే నా దేవుడివి. నాకు కష్టం వస్తే నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకోను. పోనీలే, నా జాతకాల మహిమ గుర్తించే ఒక భక్తురాలు దొరికింది. సరే, ఏంటి నీ సమస్య? కుర్రో కుర్రాయ నమః. భక్తి బాగా ముదిరిపోయింది. నీ సమస్య ఏంటో చెప్పు. నా పెళ్ళి పెద్ద చిక్కుముళ్ళ తయారైంది కోయిదరా. ఆ అవతారు చాటుగా తాళి కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. జీలకర్ర బెల్లం తల మీద పెట్టాలనుకున్నాడు. రేపు ఇంకేం చేయబోతున్నాడోనని భయంగా ఉంది. ఎలాగైనా నన్నే పెళ్లి చేసుకోమని హింస పెడుతున్నాడు. ఇప్పుడు నా పెళ్లి పరిస్థితి ఏంటి? ఎంతమంది అవతారాలు వచ్చినా నేను చెప్పినట్టుగానే ఆ వెంగయ్యే నీ పెరిమిటి. అతనితోనే నీ మనువు అవుతుంది. అంతేనా? అంతేనే కూనా. కుర్రో కుర్రాయ నమః. శుభం. కోయిదరా, మళ్ళీ ఏమైందే కూనా? కోయిదరా, నేను నీతో పందెం వేశాను, గుర్తుందా? అవును, గుర్తుంది. నువ్వేమో వికాస్ రేణుకని పెళ్లి చేసుకుంటాడని చెప్పావు. నేను అమృతం చేసుకుంటాడని చెప్పాను. అంటే అందులో నీ సందేహం ఏమిటి? నువ్వు చెప్పింది ఏది జరగడం లేదు. అమృతనే వికాస్ చేసుకుంటున్నాడు. ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. అమృత వికాస్తో ఆనందంగా ఆకాశంలో తేలుతోంది. మరి నీ జాతకం తిరగబడిందేంటి? సుబ్బలక్ష్మి కూనా. ఏంటి కోయిదరా అంత సీరియస్ అయ్యా? అమృత గురించి అడగకుండా నువ్వు మర్యాదగా వెళ్ళిపో. ఏమిటే కూనా, దారికి అడ్డులే. అమృత గురించి చెప్తూ ఎందుకంత సీరియస్ అయ్యావు కోయిదరా? కుర్రో కుర్రు, నన్ను వెళ్ళనీవే కూనా. పక్కకు తప్పుకో. లేదు, అమృత గురించి నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు.
కానీ చెప్పడానికి మొహమాట పడుతున్నావు. ఇలాంటివన్నీ నీకు చెప్పకూడదే కూనా. అవునే కూనా, ఈ రహస్యాన్ని నీకు చెప్పకూడదు అనుకున్నాను. కోయిదురా, నేను నీ భక్తురాల్ని, నాకు చెప్పి తీరాల్సిందే. కుర్రో కుర్రు, భక్తురాలినని నాకు భలే ఫిట్టింగ్ పెట్టావే కూనా. అమృత నా స్నేహితురాలు కోయిదురా. కుర్రో కుర్రు, చెప్పని వెంటబడతావు, లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకుంటావు. లేదు కోయిదురా, ఈ ఒక్కసారికి నువ్వు చెప్పాల్సిందే, లేకపోతే నీకు దారివ్వను. అమృతకి ఏమవుతుంది కోయిదురా? మొర్రు చెబుతాను విను. అమృతకి చావు గడియలు దగ్గర పడ్డాయే కూనా. అమృత మృత్యుకుహరంలోకి ప్రవేశించింది. పద్మవ్యూహంలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటుంది. యమపాశాన్ని కౌగిలించుకుంటుంది. విధికి ఆహుతైపోతుంది. కుర్రో కుర్రు. కూనా, శుభలక్ష్మి కూనా, నేను చెబుతూనే ఉన్నాను, వినకూడదంటూనే ఉన్నాను, విన్నావు. అయ్యో కుర్రో కుర్రు. ఏంటి కోయిదురా నువ్వు చెప్పేది? అవును, అమ్మ పలికిందే నా నోట ఒలుకుతుంది. అది ముమ్మాటికి నిజం. నన్ను నమ్మవే కూనా. కోయిదురా, మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది? అమృత ఎందుకు చనిపోతుంది చెప్పవా? కుర్రో కుర్రు, అది విధిరాత. దాన్ని తెలుసుకునే రాత నాకు లేదు. సృష్టించిన భగవంతుడికి మాత్రమే తెలుసు. నేను కేవలం నోటి మాటగాన్ని, కాని విధిరాతగాన్ని కాదు. అందుకే నేను దేవుణ్ణి కాదు. నన్ను పూజించకు. కుర్రో కుర్రు. అమృత వికాస్తో చాలా హ్యాపీగా ఉంది. తనకి ఏ ప్రాబ్లం లేదు. మరి మృత్యు వచ్చేస్తుందంటాడేంటి? అమృతను ఎవరు చంపుతారు? అంత అవసరం ఎవరికుంది? ఎప్పుడు పెళ్లి గురించి మాత్రమే చెప్పే కోయిదురా ఈరోజు చావు గురించి చెప్పాడు. నేనిప్పుడు నమ్మాలా వద్దా? అమ్మో, కుర్రో కుర్రాయ నమః. ఏమండి, కాఫీ తీసుకోండి. వికాస్ ఎక్కడున్నాడు? పైన మేడ మీద ఉన్నాడు. అమృత అవుట్ హౌస్ లో ఉంది. ఏమిటి భానుమతి, అవుట్ హౌస్లో ఉంది అంటున్నావు? మీ అబ్బాయి అమృత గురించి అడిగితే అవుట్ హౌస్ లో ఉందంటున్నాను మామయ్య గారు. అదేనా, అమృత ఇప్పుడు ఎలాగో మనతో బాగా కలిసిపోయింది. భోజనం కూడా ఇక్కడే చేస్తోంది. మళ్ళీ ఒంటరిగా అవుట్ హౌస్లో ఎందుకు ఉండడం? మనతో పాటు ఇక్కడే ఉండమని చెప్పండి. మొన్న వికాస్ కూడా ఇదే మాట అన్నాడు. సరే, మిమ్మల్ని అడిగి చెప్దామని ఆగాను. వద్దు శంకరం, పెళ్ళయ్యాక కోడలిగా కుడికాలు పెట్టించి ఇంట్లోకి తీసుకురావాలని నా కోరిక. మంచిది నాన్న, అలాగే చేద్దాం. నేను పంతులు గారితో కలిసి మాట్లాడి వస్తాను. ఆగు. కొంప తీసి ఢిల్లీ నుంచి గంగాధరం కాదు కదా? హలో అయ్యా నమస్కారం. పంతులు గారు, మీ దగ్గరికే బయలుదేరాను. ఇంతలో మీరే ఫోన్ చేశారు. అయ్యా, ఇకపోతే పెళ్లి ముహూర్తాలు వచ్చే నెల దివ్యంగా ఉన్నాయి. ఒకవేళ కళ్యాణం శీఘ్రంగా చెయ్యాలన్నా వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందండి. సరే పంతులు గారు, ఏ విషయమో మా వాళ్ళతో మాట్లాడి మీకు వెంటనే ఫోన్ చేస్తాను. అలాగే, మరి నేను ఉంటానండి. మంచిది. ఒరే శంకరం, నెల రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయట. మరీ అర్జెంట్ అయితే వారం రోజుల్లో కూడా మంచి ముహూర్తం ఉందట, పంతులు గారు చెప్పారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరేమంటారు? అదేంటన్నా, ఈ పెళ్లి మీ చేతుల మీదుగా జరిపిస్తున్నారు. ఆ ముహూర్తాలు కూడా మీరే నిర్ణయిస్తే బాగుంటుంది. అవును మామయ్య గారు. సరే, అయితే నెల రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. అదే ఖాయం చేస్తాను. శంకరం, ఏమిటి మీరు అలా ఉన్నారు? వికాస్కి పెళ్ళంటే చాలా సంతోషంగా ఉంది నాన్న.
అవును మావయ్య గారు, బలాదూరుగా తిరిగే వికాస్ని కూడా అమృత మార్చగలిగింది. అంటే మన ఇంటికి కోడలయ్యే అర్హత అమృతకి ఉంది అని నిరూపించుకుంది మావయ్య గారు. అవును, పెళ్లికి ముందే అమృత మీద మీకు ఇంత మంచి అభిప్రాయం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇంట్లో పెళ్లి మేళం మోగడమే ఆలస్యం. మేము ఆ సంతోషం కోసమే ఎదురు చూస్తున్నాం నాన్న. సరే, నేను అలా కొంచెం బయటికి వెళ్ళి వస్తాను. అయ్యో బాబోయ్, ఇక్కడ నాన్నేమో ముహూర్తాలు పెళ్లి మేళాలు అంటున్నాడు. పైన వాడేం చేస్తున్నాడు బాను? ఏమో తెలీదండి. ఈ విషయం అర్జెంటుగా వికాస్కి చెప్పాలి. పద పదండి. రే వికాస్, అసలేంట్రా నువ్వు? ఏం చేస్తున్నావు? అక్కడ కొంపలు మునిగిపోతుంటే ఇక్కడ 2 చేతులు జేబులో పెట్టుకుని స్టైల్గా తిరుగుతున్నావా? ఏమైందానా? రేణుకను పెళ్లి చేసుకుంటానని చెప్పి చాకరీ చేయిస్తున్నావేంట్రా? ప్రేమగా మాట్లాడమంటావు, ప్రేమగా టిఫిన్లు తినిపించమంటావు, దానికి కాఫీలు టీలు. అబ్బబ్బబ్బబ్బా, సేవలు చేయలేక చచ్చిపోతున్నావు. ఇందాక మీ తాతయ్యతో అనుమానం రాకుండా మాట్లాడడానికి ప్రాణం పోయింది. అసలు ఆ స్కెచ్ ఏంటో చెప్పరా? ఇప్పుడు ఏమైందని ఇంత ఆవేశపడిపోతున్నారు? ఆవేశం కాదురా, ఇందాక పంతులు ఫోన్ చేసి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశానని చెప్పాడు. 1 రోజుల్లో అమృతం నువ్వు పెళ్లి చేసుకోవడం ఖాయం. అది జరగదు. ఎందుకు జరగదు? స్కెచ్. స్కెచ్ ఏంట్రా? ప్రతిసారి ఏం జరుగుతుంది అంటే స్కెచ్ అంటావు. ఏమండి, మీరు చెప్పేది వాడికి అర్థం కాలేదేమో, ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఒరే నాన్న, మీ తాతయ్య అమృతకి నీకు పెళ్లి చేయడానికి పెళ్లి ముహూర్తం ఖాయం చేశాడ్రా. పెళ్లి ముహూర్తాలు కాదు నాన్న, అమృత చావు ముహూర్తాలు. అంటే అమృతని చంపబోతున్నాను. ఏంటి ఆలోచిస్తున్నారు? వినిపించలేదా? మళ్ళీ చెప్పనా? అమృతం చంపబోతున్నాను. అది స్కెచ్. వినిపించిందా?